వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోష వర్మ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ మగ్గం వర్క్ అని నార్మల్ హ్యాండ్స్ కట్ చేసాము ఆల్రెడీ. లైనింగ్ క్లాత్ అది పెట్టి డ్రా చేసుకొని కట్ చేసి డైరెక్ట్ హ్యాండ్స్ మీద పెట్టి కట్ చేసుకోవడమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఆల్రెడీ డ్రా చేసుకొని ఉన్న లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద పెట్టేసి డైరెక్ట్ కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూసే విధంగా మీరు కట్ చేసుకున్నారైతే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ కొంచెం చూసుకొని చేయాలి, ఎందుకంటే అందరి సైజ్ ఒక తిరిగి ఉండదు కదా. ఇవి రెడీమేడ్ అనమాట. రెడీమేడ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు. అలా తెచ్చుకున్నారు. కొంచెం అక్కడ ఇబ్బంది అయింది వాళ్ళకి. అది ఏమంటారు, నెక్ దగ్గర కొంచెం అడ్జస్ట్ కాలేదన్నమాట. దాన్ని చూసి కొంచెం సరి చేసి చేసుకుంటున్నాను అనమాట కట్ చేయడం. కొంచెం చూడండి, మీకు అర్థమవుతుంటుంది జాగ్రత్తగా. దాని దగ్గర కొంచెం ఆలోచించి కట్ చేయాల్సి వస్తున్నది క్లాత్ అనేది. సేమ్ వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోవాలి. పైన క్లాత్ తక్కువ ఉన్నది, కింది క్లాత్ ఎక్కువ ఉన్నది. సో అందువల్ల అట్లా పార్ట్స్ని కట్ చేసుకోవడం రావట్లేదు. ఓన్లీ సింగిల్ పార్టే కట్ చేస్తున్నాను చూడండి. డబల్ లేయర్ కాదు, ఓన్లీ సింగిల్ లేయరే కట్ చేస్తున్నాను. ఓన్లీ ఒక ఫ్రంట్ పార్టే వచ్చింది. అక్కడ మగ్గం వరకు వచ్చిన వరకే వచ్చింది. మిగతాది ఇంకొక పార్ట్ వేరే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ కింద మనకి అది కింద క్లాత్ లేదన్నమాట. పైన ఉన్న క్లాత్ కింది వరకు లేదు. అందువల్ల అది కట్ చేయడానికి వీలు రాలేదు. అందుకోసం మళ్ళీ అది కట్ చేశాక మళ్ళీ ఇది కట్ చేస్తున్నాను అనమాట. వీడియోలో చూసిన విధంగా కట్ చేసుకోండి. మీకు డౌట్ వచ్చినప్పుడు రెండు ఒక దగ్గరే రావాలని ఏం అవసరం లేదు. ఫస్ట్ మనకి వర్క్ వచ్చినది మంచిగా వస్తే మిగతా ఇది ఎక్కడైనా ఏ ఏరియాలో అయినా కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీ అండి. షేప్ బెల్ట్స్ అంటారా, షేప్ బెల్ట్స్ అనమాట. అక్కడ పైన 3 కింద 2 తీసుకుంటే సెట్ అవుతుందండి. డైరెక్ట్ కొంతమంది డైరెక్ట్ చూడండి, మన ఆది బ్లౌజ్ అంటే ఎంత పొడుగు చూసుకుంటే అంత పెట్టుకొని కొంచెం ఖర్చులకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుంటే అయిపోతుందండి. ఆల్రెడీ అది కరెక్ట్ ఉంది కాబట్టి మేము కట్ చేయలేదండి. అది అంతే అండి.